ఒకప్పుడు అమెరికాకు అత్యంత కీలక మిత్రదేశం, చైనాకు అత్యంత విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామి, ఇస్లామిక్ ప్రపంచంలో అణ్వాయుధ శక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందిన పాకిస్తాన్ నేడు ఎందుకు వరుస సంక్షోభాల వలయంలో చిక్కుకుంది? దేశాన్ని నిజంగా నడిపిస్తోంది ఎన్నికైన ప్రభుత్వమా లేక సైన్యమా? IMF రుణాలపై ఆధారపడుతున్న ఆర్థిక వ్యవస్థ, బలూచిస్తాన్లో పెరుగుతున్న అసంతృప్తి, చైనాపై పెరుగుతున్న ఆధారపడటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం, ఇమ్రాన్ ఖాన్ తర్వాత మారిపోయిన రాజకీయ సమీకరణలు ఇవన్నీ కలిసి పాకిస్తాన్ను ఒక కీలక చారిత్రక మలుపు వద్ద నిలబెట్టాయా? అసీం మునీర్ యుగంలో పాకిస్తాన్ భవిష్యత్తు ఏ దిశగా సాగుతోంది? దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే ఈ పరిణామాలపై లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పుడు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యూహాత్మక శక్తిగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ నేడు అనేక సంక్షోభాల కూడలిలో నిలిచింది. బయటకు చూస్తే ఇస్లామాబాద్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది, పార్లమెంటు ఉంది, ఎన్నికలు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే దేశంలో అసలు అధికార కేంద్రం ఎక్కడ ఉంది అనే ప్రశ్న మరింత బలంగా వినిపిస్తుంది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని పౌర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ విదేశాంగ విధానం, అణువ్యూహం, భద్రతా నిర్ణయాలు, భారత్తో సంబంధాలు, చైనా అమెరికా సమీకరణాలు వంటి కీలక అంశాలపై తుది నిర్ణయాధికారం పాకిస్తాన్ సైన్యం చేతుల్లోనే కేంద్రీకృతమైందనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ ఎదుగుదల తర్వాత ఈ పరిస్థితి మరింత స్పష్టమైంది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పతనం, PTI బలహీనత, ప్రతిపక్షాల విభజన వంటి పరిణామాలు సైన్యానికి మరింత విస్తృతమైన ప్రభావాన్ని కల్పించాయి. ఫలితంగా పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే సైనిక ఆధిపత్యంతో నడిచే రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందుతోందన్న విశ్లేషణలు అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామం కేవలం పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలకే పరిమితం కాకుండా దక్షిణాసియా భద్రతా సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అంశంగా మారింది. అయితే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాజకీయ రంగంలో కాకుండా ఆర్థిక రంగంలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ మారక నిల్వల కొరత, పెరుగుతున్న అప్పులు, క్షీణిస్తున్న పారిశ్రామిక ఉత్పత్తి, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం వంటి సమస్యలు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో IMF సహాయక ప్యాకేజీలు పాకిస్తాన్కు ఆర్థిక ఆక్సిజన్లా మారాయి. కానీ ప్రతి రుణానికి ప్రతిగా IMF విధిస్తున్న షరతులు దేశీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యుత్ సబ్సిడీల కోత, పన్నుల పెంపు, ప్రజా వ్యయాల నియంత్రణ, ప్రభుత్వ రంగ సంస్థల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు సామాన్య ప్రజలపై భారాన్ని పెంచుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచడం దేశంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ప్రజలు పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సైనిక వ్యయాలు పెరగడం వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్థిక పునరుద్ధరణ కోసం ప్రజలు త్యాగాలు చేయాలా లేక వ్యవస్థ తన ఖర్చులను తగ్గించాలా అనే ప్రశ్న పాకిస్తాన్ మధ్యతరగతి మరియు యువతలో కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఆర్థిక అసంతృప్తి భవిష్యత్తులో రాజకీయ అస్థిరతకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభాలన్నింటికంటే ఎక్కువగా ఇస్లామాబాద్ను కలవరపెడుతున్న అంశం బలూచిస్తాన్ పరిస్థితి. భౌగోళికంగా పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ సహజ వనరులతో సంపన్నమైనప్పటికీ దశాబ్దాలుగా అభివృద్ధి లోపం, రాజకీయ నిర్లక్ష్యం, ఉపాధి అవకాశాల కొరత, భద్రతా సమస్యలతో బాధపడుతోంది. ఈ పరిస్థితులు స్థానిక అసంతృప్తిని మరింత పెంచాయి. ఇటీవల బలూచ్ వేర్పాటువాద సంస్థల కార్యకలాపాలు తీవ్ర రూపం దాల్చడం, భద్రతా బలగాలపై దాడులు పెరగడం, అదృశ్యాల ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విమర్శలు ఇస్లామాబాద్కు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ మరియు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో భద్రతా సమస్యలు పెరగడం చైనాను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. బీజింగ్ పెట్టుబడులు మరియు వ్యూహాత్మక ప్రయోజనాల భద్రతకు బలూచిస్తాన్ స్థిరత్వం అత్యంత కీలకం. ఒకవేళ ఈ ప్రాంతంలో అస్థిరత మరింత పెరిగితే అది పాకిస్తాన్కు మాత్రమే కాకుండా చైనా ప్రాంతీయ వ్యూహాలకు కూడా తీవ్రమైన దెబ్బగా మారవచ్చు. అందుకే నేడు బలూచిస్తాన్ సమస్య కేవలం ఒక ప్రావిన్స్కు సంబంధించిన అంశం కాకుండా మొత్తం దక్షిణాసియా భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే భౌగోళిక రాజకీయ అంశంగా మారింది. ఇక విదేశాంగ రంగంలో కూడా పాకిస్తాన్ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు పొరుగు దేశమైన ఇరాన్తో సంబంధాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యూహాత్మక సమీకరణాలు, చమురు ధరల అస్థిరత పాకిస్తాన్పై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది పాకిస్తానీయుల నుంచి వచ్చే విదేశీ
విదేశీ మారక ద్రవ్యం దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. అదే సమయంలో ఇరాన్తో సంబంధాలు క్షీణిస్తే సరిహద్దు భద్రత, శరణార్థుల సమస్య, స్మగ్లింగ్ నెట్వర్క్లు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి కొత్త సవాళ్లు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల పాకిస్తాన్ ప్రస్తుతం రెండు వ్యూహాత్మక ధృవాల మధ్య సమతుల్యం పాటించాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ సమతుల్యం దెబ్బతింటే దేశ భద్రతా పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత ప్రభావవంతమైన అంశం చైనా పాత్ర. గత దశాబ్దంలో చైనా పాకిస్తాన్కు అతిపెద్ద వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. సిపెక్ ప్రాజెక్టులు, రహదారులు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రక్షణ సహకారం, రుణాల ద్వారా బీజింగ్ తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకుంది. అయితే ఈ సహకారం పాకిస్తాన్కు అవకాశాలతో పాటు కొత్త సవాళ్లను కూడా తెచ్చిపెట్టింది. చైనా రుణాలపై ఆధారపడటం, ప్రాజెక్టుల ఆర్థిక లాభదాయకతపై ప్రశ్నలు, భద్రతా వ్యయాల పెరుగుదల, స్థానిక నిరసనలు వంటి అంశాలు ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా భద్రతా భాగస్వామిగా ఉన్న పాకిస్తాన్ నేడు క్రమంగా చైనా వ్యూహాత్మక పరిధిలోకి వెళ్తోందనే అభిప్రాయం బలపడుతోంది. ఇదే సమయంలో అమెరికా చైనా పోటీ తీవ్రతరం అవుతుండడం వల్ల పాకిస్తాన్ భవిష్యత్తులో మరింత కఠినమైన వ్యూహాత్మక ఎంపికలను ఎదుర్కోవాల్సి రావచ్చు. చైనా సహకారం ఆర్థిక అవసరాలను తీర్చగలిగిన దీర్ఘకాలంలో వ్యూహాత్మక స్వాతంత్రాన్ని పరిమితం చేసే ప్రమాదం కూడా ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆసిమ్ మున్నీర్ యుగంలోని పాకిస్తాన్ ఒక సాధారణ రాజకీయ మార్పును కాదు, ఒక నిర్మాణాత్మక పరివర్తనను అనుభవిస్తోంది. సైన్యం మరింత ప్రభావవంతమవుతోంది. ఐఎంఎఫ్ ఆర్థిక నియంత్రణ పెరుగుతోంది. బలూచిస్తాన్ అస్థిరత తీవ్రమవుతోంది. చైనాపై ఆధారపడడం విస్తరిస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొత్త భద్రతా సవాళ్లను సృష్టిస్తున్నాయి. పౌర రాజకీయ వ్యవస్థ బలహీనపడుతుండగా వ్యూహాత్మక నిర్ణయాలు కొద్దిమంది శక్తి కేంద్రాల చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ముందున్న అసలు ప్రశ్న కేవలం ఆర్థిక పునరుద్ధరణ గురించో, రాజకీయ పునర్వ్యవస్థీకరణ గురించో కాదు. దేశం తన సార్వభౌమ నిర్ణయాధికారాన్ని, అంతర్గత స్థిరత్వాన్ని, వ్యూహాత్మక సమతుల్యాన్ని కాపాడుకోగలదా అనేదే. చరిత్ర చెబుతున్న ఒక కీలక సత్యం ఏంటంటే, బయటి శత్రువులు ఒక దేశాన్ని సవాలు చేయవచ్చు, కానీ అంతర్గత వైరుధ్యాలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రాంతీయ అసంతృప్తి, వ్యూహాత్మకంగా ఆధారపడడం కలిసి వచ్చినప్పుడు అవే ఒక దేశ భవిష్యత్తును మలుస్తాయి. నేడు పాకిస్తాన్ అదే చారిత్రక మలుపు వద్ద నిలిచి ఉంది. రాబోయే సంవత్సరాల్లో తీసుకునే నిర్ణయాలే దక్షిణాసియాలోని ఈ అణ్వాయుధ దేశం భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. సైనిక శక్తి ఉన్నంత మాత్రాన ఒక దేశం బలపడదు. విదేశీ రుణాలు వచ్చినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ స్థిరపడదు. వ్యూహాత్మక భాగస్వాములు ఉన్నంత మాత్రాన భవిష్యత్తు సురక్షితం కాదు. ఒక దేశం యొక్క అసలు బలం దాని రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, ప్రజల విశ్వాసం మరియు జాతీయ ఐక్యతలోనే ఉంటుంది. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం తాత్కాలిక సంక్షోభాలు కావు. అవి దేశ భవిష్యత్తును నిర్ధారించే నిర్మాణాత్మక పరీక్షలు. ఆసిమ్ మున్నీర్ యుగంలో సైన్యం మరింత బలపడుతుండగా ఐఎంఎఫ్ ప్రభావం పెరుగుతోంది. బలూచిస్తాన్ అసంతృప్తి ఉధృతమవుతోంది. చైనా ఆధారపడడం విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ తన అంతర్గత వైరుధ్యాలను అధిగమించి స్థిరత్వం వైపు అడుగులు వేస్తుందా, లేక మరింత సంక్లిష్టమైన సంక్షోభాల వైపు జారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాలకు కూడా కీలకంగా మారబోతుంది. దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ కథ ఇంకా ముగియలేదు. అసలు అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది.